పోనీ నన్ను అడగండి, ఒరే శాలేం రాజా ఎందుకు బతుకుతున్నావు అని అడగండి నన్ను. స్తోత్రం. ఎందుకు బతుకుతున్నావు రాను అని అడగండి. అడిగారా? అడిగినట్టే అడిగారు. ఇప్పుడు నేను చెబుతా, నేను ఎందుకు బతుకుతున్నానంటే సంపాదిద్దామని, మేడలు కడదామని, మిద్దెలు కడదామని, లేకపోతే నా పిల్లలకి ఏదో దిగేద్దామని కాదు. ఒకప్పుడు నాకు తెలియని దినాల్లో లోకంలో బతికినప్పుడు అవే జీవితం అనుకున్నా. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని నేర్చుకుంటున్న తర్వాత నా గురి గమ్యం మారిపోయినాయి. ఎందుకు బతుకుతున్నావు నువ్వంటే, నన్ను ఈ లోకంలోనికి భూమి మీదకి పంపించిన నా దేవుడు ఏ చిత్తమైతే నా నుండి జరగాలని కోరుకున్నాడో అది నెరవేర్చడానికి బతుకుతున్నా. అర్థమైందా? ఇప్పుడు నిన్ను అడుగుతా, నువ్వు చెప్పు, ఎందుకు బతుకుతున్నావు? ఖచ్చితంగా నీది ఇలాంటి ఆన్సరే అయి ఉండాలి. ఏమి ఆశించి నన్ను ఈ భూమి మీదికి దేవుడు పంపించాడో ఆయన చిత్తము నెరవేర్చడానికి నేను బతుకుతున్నా అని నువ్వు అనగలవా? అనాలి. అదే లైఫ్లో ఉద్యోగం సంపాదించాలని ఉద్యోగం కోసం బతుకుతున్నా అనొద్దు. ఉద్యోగం భూమి మీద 4 రోజులు బతికేదానికి ఉపయోగపడిద్ది. అదే జీవితమా? అది కూడా సర్వీస్ అయిపోగానే దండేసి సేలవు గప్పిగబో అంటారు. 30 ఏళ్ళు చదువు చదివితే 30 ఏళ్ళు ఉద్యోగం అయిపోయా. 60 రాగానే దండేసి సేలవు గప్పిగబోయా అని పంపిస్తారు. నేను పొడుస్తానన్నా ఇంక పొడిచింది చాలే పో అంట. స్తోత్రం. హల్లెలూయా. తప్పించి ఏం ఉండదాడా? మరి ఎందుకు మానవ జీవితం, ఎందుకు భూమి మీద? ఫైనల్గా నేను చెప్తా, ఎందుకు బతుకుతున్నావు అంటే నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం బతుకుతున్నా. ఎందుకు బతుకుతున్నావు? రక్షణలోనికి వచ్చిన వాళ్ళని యేసు పోలికగా మార్పు చెందించడానికి బతుకుతున్నా. 2, ఫస్ట్ది ఏం చెప్పాను? ఎందుకు బతుకుతున్నావు అంటే నేను ఎందుకు బతుకుతున్నానో పాయింట్ నెంబర్ 1, ఏమి ఆశించి నన్ను దేవుడు భూమి మీద పుట్టించాడో. ఏడే ఉంది మా తల్లి, 7గురిని కన్నది, వద్దనుకుంది నన్ను. చూడు ఎట్ట చూస్తుందో. ఏంది ఆ ఫ్యాన్ పక్కన ఉందిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె చెబితే నాకు తెలిసింది, లేదు నాకు ఎట్ట తెలిసింది? నేను పుట్టేటప్పుడు నాకేం తెలుసు అయింది. 7గురిని కన్నది అప్పటికే. ఇంకా నేను నా వల్ల కాదని పోయి రిక్షా బండి ఎక్కిందంట, ఆపరేషన్ చేయించుకుంటానని. మరి మా తాతో మా నాయనమ్మ ఎవరు ఆపారో మొత్తానికి ఆపారు ఆమెని. ఇంకొకటి పుట్టిందా కాగమ్మా అని. అప్పుడు మనం దిగాం. కావాలనుకుంటే పుట్టినోడిని కాదు, వద్దనుకున్న తర్వాత పుట్టినోడిని. నా తల్లి నా తండ్రి ఇద్దరు వద్దనుకున్నారు, కానీ నేను అనేవాడిని ఒకడిని ఉనికిలోకి రావాలని ఆ పైన ఉన్నాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి కూర్చొని అదే మాట్లాడుకుంటా, ఏమయ్యా పెద్ద పని కట్టుకొని పుట్టించావు నన్ను, ఏం వాళ్ళకేం పిల్లలు లేక పుట్టించావా? 7గురు నీదేట. ఇప్పుడు ఇద్దరిని ఏదాలంటేనే గందరగోళం అయిపోతున్నారు. ఇప్పుడు ఇద్దరికి కూడి పెట్టాలంటేనే 7గురిని ఏం పోషిస్తారు వాళ్ళు? వాళ్ళకేం లాగిచ్చావా నన్ను? కాదు కదా. వాళ్ళు వద్దనుకున్నారు. మొత్తానికి నేను అనేవాడిని ఒకడు ఉండాలని నువ్వు అనుకున్నావయ్యా. ఎందుకయ్యా? ఏం పనికొస్తాను నేను? ఏం పనికొస్తానయ్యా? ఇది ఇంత పని కట్టుకొని పుట్టించావేంది నన్ను? చాలాసార్లు ఏడ్చుకున్న దేవుని ముందు కూర్చొని. ఏం సాధించాలన్నయ్యా? దేనికి పనికి వస్తానని? స్థిరం లేనివాడిని, చెంచల మనసు కలిగినవాడిని, అస్థిరుణ్ణి, నాణ్యత లేనివాడిని, నమ్మకత్వం లేనివాడిని, నిజాయితీ లేనివాడిని ఎందుకు పనికి వస్తానని ఆయన అంటాడు. నేను చెంచలుణ్ణి ప్రభు అంటే ఆయన అంటాడు, చెంచల మనస్కులు జ్ఞానమును గ్రహింతురు అంటాడు. అంటే నీకెందుకు చెంచలుడు అయితే నేను స్థిరపరుస్తాను ఉండవా అంటాడు. నేను ఇందులో పనికిరాను ప్రభు అంటే నేను అందులో నీ పనికొచ్చేటట్టు చేస్తాను ఉండరా? ఓ పని మీద పుట్టించాను నిన్ను ఉండరా? నేనే కాదు పని మీద పుట్టింది, నువ్వు కూడా. నువ్వేం అనవసరంగా పుట్టాను అనుకోవాకు, నీ మీద కూడా పన్నుంది. లేకపోతే భూమి మీద మొగోళ్ళు లేక నిన్ను పుట్టించాడా పెద్ద మొగోడు అని?
స్తోత్రం. ఏమయ్యా, భూమి మీద ఏం మగోళ్ళు లేక పుట్టావా? నువ్వు పెద్ద మగోడివి. ఎంతమంది పురుషులు ఉన్నా వాళ్ళలో నువ్వు కూడా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి నీకు జన్మ వచ్చింది. ఎంతమంది స్త్రీలున్నా చెల్లి, వాళ్ళలో నువ్వు కూడా ఒక వ్యక్తివి కావాలనుకున్నాడు కాబట్టి వచ్చిందిరా తల్లి. నేను అనవసరంగా పుట్టేలా యేసయ్యా, నీ మీద కూడా ఒక కారణం ఉంది, నీ మీద కూడా ఒక ప్రణాళిక ఉంది. అది గుర్తుపట్టాలి. అది లైఫ్. ఎందుకు పుట్టావంటే రోజుకు 4 కూరలు చేసుకొని తినడానికి పుట్టానని బతుకు కూడా దరిద్ర బతుకు, తిండిపోతు బతుకు. దేవునికి స్తోత్రం. ఎందుకు పుట్టావంటే వెరైటీలు చేసుకొని తింటానికి అన్నయ్య, వెరైటీలు చేసుకొని తింటానికా? తిండిపోతాళ్ళకి అదే పిచ్చి. మనం పోయినా కూడా అదే మీటింగ్ చెబుతారు, ఫలానా దానిలో ఫలానా వేసుకొని వండుకుంటే ఉంటుందే అంటారు. ఎందుకురా నీ బతుకంటే అత్తగా తిండి కోసమే బతుకన్నట్టు బతుకుతుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, పాయింట్ నెంబర్ 1, నువ్వెందుకు బతుకుతున్నావు సోదరా అని మీరు నన్ను అడిగితే నా సమాధానం మొట్టమొదటిది, ఏమి ఆశించి నా తండ్రి నన్ను భూమి మీద పుట్టించాడో ఆయన చిత్తము నెరవేర్చుట కోసం బ్రతుకుతున్నా. నువ్వు కూడా అందుకే బతుకుతుంటే రాసుకో, నేను కూడా అందుకే బతుకుతున్నా. నేనేం అనవసరంగా బతకట్లా, నేనేమో తిండి కోసమో లోకాన్ని సంపాదించడం కోసమో బతకట్లా, దైవ చిత్తం నెరవేర్చడం కోసమే నేను కూడా బతకాలనుకుంటున్నా అంటే రాసుకో, అయిపోయింది. రెండవది, ఎందుకు బతుకుతున్నావు? నశించిపోతున్న ఆత్మలకు నిజమైన దేవుణ్ణి పరిచయం చేసి వాళ్ళని రక్షణలోనికి నడిపించడం కోసం బతుకుతున్నా. రెండవది, నువ్వు కూడా అందుకే బతుకుతున్నావా? అందుకే బతుకుతుంటే మరి నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం ఏం చేస్తున్నావు? కనీసం 4 కన్నా సువార్త చెబుతున్నావా? కనీసం ఒక 4 ఆత్మలను రక్షించావా? ఏదో నేను చెప్పానని డైలాగ్ చెబుతున్నావు నువ్వు కూడా. నేనంటే దేవుడి కృప వల్ల చాలామందిని రక్షించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడే కాదు, నేను విశ్వాసిగా మీలా కూర్చున్న టైంలో కూడా ఎవరిని వదిలిపెట్టలా. దొరికిన వాళ్ళకల్లా సువార్త చెప్పటమే పని. స్తోత్రం. చెప్పి చాలామందిని రక్షణలోకి నడిపించా. తమ్ముడా, నువ్వెందుకు బ్రతుకుతున్నావు అంటే నువ్వు కూడా చెప్పగలగాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం బ్రతుకుతున్నా. 2, మూడవది, అంతటితో ఆగిపోవాలా, ఇంకా ఏమైనా చేయాలంటే ప్రభు చెప్పాడు, నీవు నన్ను నేర్చుకోవాలి, నా పిల్లలకు నన్ను నేర్పాలి. నీవు నన్ను నేర్చుకోవాలి, నా పిల్లలకు నన్ను నేర్పాలి. అలాగే తండ్రి, ఇప్పుడు ఒక పక్క ఆయన్ని నేర్చుకుంటా, మరో పక్క మీకు నేర్పుతున్నా. చెప్పండి, మన చదువు ఎవరో? యేసయ్య చేసిన కార్యాల, బైబిల్లో ఉన్న భక్తుల చరిత్రలా మన చదువు? చెప్పండి, మన చదువు? యేసే మన చదువు, యేసే మన విద్య, యేసే మన జ్ఞానం, యేసే మన అనుభవం. అది యేసునే నేర్చుకోవాలి. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి అన్నాడు. ఏం నేర్చుకోవాలి ప్రభువా? మచ్చుతున్నగలాగా ఒక్కటి చెబుతా, చెప్పి ప్రార్థన చేస్తా. అసలుకే మొన్న కట్టబడి 3 రోజులు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశారు. ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. చాలా మంచిగా మారిపోయా కొద్ది రోజుల నుంచి. లేకపోతే 2 దాకా 3 దాకా మిమ్మల్ని సావగొట్టేవాడిని. ఇప్పుడు 1:30 లోపే వదిలేస్తున్నా. ఎంత మారానో అర్థం చేసుకోండి. దేవునికి మహిమ. కొంచెం నీళ్లు తాగుతా. మరే నా యొద్దకు వచ్చి నా దగ్గర నేర్చుకోండి అన్నాడు కదా. నేర్చుకోండి అని చెబుతూనే 2 మాటలు మాట్లాడాడు అక్కడ. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్న, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా పునాదేశ, ఇప్పుడు కట్టడం పైన. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. అంటే ఇప్పుడు యేసయ్యలో 2 సుగుణాలు ఇక్కడే వెల్లడైనాయి.
మనం పుడతా సాత్వికులం కాదు, పుడతా దీన మనస్కులం కాదు. ఆదాము ద్వారా పాపపు రక్తాన్ని పంచుకు పుట్టాం. పుడతా నడమంత్రం, పుడతా మిడిమేళం, అది మన బతుకు. చెప్పండి, పుడతా నడమంత్రం, పుడతా మిడిమేళం, అదే మన బతుకు. అయితే ఇప్పుడు అలాంటి జీవితం, అలాంటి మూఢత్వం నుంచి విడుదల పొంది ఇప్పుడు మనం సాత్వికులం, దీన మనస్కులం కావాలి. ఎందుకంటే యేసయ్య అట్టున్నాడంట. ఎవరంట? యేసయ్య అట్టున్నాడంట. ఎట్టున్నాడంట? ఆయన సాత్వికుడై ఉన్నాడంట, ఆయన దీన మనస్సు గలవాడై ఉన్నాడట. ఇప్పుడు దీన మనస్సు అనే మాట చాలాసార్లు మనం విన్నాం. దీన మనస్సు అనే మాట ఒక్కడి మీ మైండ్లోకి తీసుకోండి. దేవుడికి బాగా ఇష్టమైనటువంటి మనస్సు దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, వినయము గల మనస్సు. అచ్చంగా దీని మీద ఒక పాట పాడుకున్నా నేను, మీకు గుర్తుందో లేదో. విరిగి నలిగిన మనసే ఎంతో ఇష్టమని, వినయము కలిగిన హృదయం ఎంతో శ్రేష్టమని. విరిగి నలిగిన మనసు ఎంతో ఇష్టమని, వినయము కలిగిన హృదయం ఎంతో శ్రేష్టమని. తెలిపినవాడు నా దేవుడు ఎంతో సాత్వికుడు, తెలిపినవాడు నా యేసుడు అతడే పూజార్హుడు. విరిగి నలిగిన మనసు ఎంతో ఇష్టమని, వినయము కలిగిన హృదయం ఎంతో శ్రేష్టమని. దేవునికి మహిమ. ఒక్కసారి కీర్తనల గ్రంథము, ఒక్కసారి కీర్తనల గ్రంథం తీయండి. 56వ కీర్తన ఒక్కసారి తీయండి. కీర్తనల గ్రంథము 56 తర్వాత దిద్దురుగానే 51:17 తీయండి ముందు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడో చూడండి ఒక్కసారి. దేవునికి ఇష్టమైన బలి బాగా బలిసిన కోడె కాదంట. నైవేద్యములు అది నీవు కోరవుగా. బాగా బలిసిన ఎడ్లు, బలిసిన కోడెల్ని దేవుడు అబ్బా బలి అర్పణ అర్పించేవారు అన్నాడు. ఆయనకి ఇష్టమైన బలి విరిగి నలిగిన మనసట. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. దేవా, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు అన్నాడు. వినాలి బాగా. దేవునికి ఏ మనసు ఇష్టం? విరిగి నలిగిన మనస్సు. దీని గురించి కూడా భక్తులు పాట పాడారు, నేను కూడా పాడుకున్నా. ఏ కదిలితే పాట పాడతాడు అనుకోవద్దు. మాటలతో కన్నా పాటలు పాడితే మీకు మైండ్లో బాగా గుర్తుంటుందని పాడతాను అనమాట. నేను బై లక్ దేవుడు నాకు అదృష్టం ఏంటంటే, ఆయన కృప, ఆయన నాకు ఇచ్చిన ధన్యత ఏంటంటే ఆ మాటకు తగ్గ పాట నా మైండ్లో దేవుడు పెడతాడు అనమాట. అది విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన
స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసింప రావా. ఏకాంత ప్రార్థనలో కూర్చొని ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ పాడుకున్న పాట ఇది. అయ్యా, ఉన్నత స్థలాల్లో నివసిస్తానన్నావు, అలాగే విరిగి నలిగిన మనస్సు గల వారికి నేను ఆసనుణ్ణి అన్నావు, వాళ్ళ దగ్గర నేను ఉంటాను అన్నావు. అయిపోయింది, ఇక్కడ విరిగిపోయింది. ఇందులో ఇక కాఠిన్యం లేదు. ఇక నేను అనే నా స్వయం విరిగిపోయింది. దా, విరిగిన నా మనస్సు నీవు చూడు, ఇదిగో ఇక నాలో నివసించు అని పిలుచుకున్నా. విరిగేనా మనసు వసింప రావా. భక్తులు అలా పిలుచుకున్నారు. నేను పాడుకున్న పాటలో విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు. ఏమంటే లోకంలో ఎవరైనా ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేసేటప్పుడు మానసికంగా మంచి ఆత్మబలం కలిగి మనోబలం కలిగి ఉన్నోడిని నువ్వు సెలెక్టెడ్ అంటారు. యేసు ప్రభు ఒకరిని ఎంచుకోవాలంటే ఏం చూస్తాడో తెలుసా? ఆ హృదయాన్ని చూస్తాడు. అది గట్టిగా ఉందా విరిగిపోయిందా చూస్తాడు. విరగలేదనుకో, నువ్వు సెలెక్ట్ కాలేదు పో అంటాడు. ఏంటయ్యా, నేను మంచి మనోబలం కలిగినోడిని, నా సంగతి నీకు తెలియదే, అసలు ఎంత మనోబలం అనుకున్నావు నాకు అంటే, నువ్వు పనికిరావు పో అంటాడు. నాకంత బలం లేదయ్యా, నా మనసు విరిగిపోయింది, నాది విరిగిన మనసు, నేను పనికిరాను, నేను దేనికి తగిన వాడిని కాను అని ఎవడైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాడో వాడిని వెతుకుతాడు. ఇదిగో నువ్వు ఓకే అయ్యావయ్యా, దా నా పని నువ్వే చేయాలరా అంటాడు. విరిగి నలిగిన హృదయం అంటే ఎంత ఇష్టమో. విరిగి నలిగిన హృదయంలో కన్నీళ్ళు ఉంటాయి. అక్కడ అహం ఉండదు, అక్కడ గర్వం ఉండదు. నాకు తెలుసు అనే గర్వం ఉండదు. నేను మంచోణ్ణి అనే గర్వం ఉండదు. నేను పరిశుద్ధుణ్ణి అనే గర్వం ఉండదు. నేను పరిశుద్ధురాల్ని అనే గర్వం ఉండదు. నేను జ్ఞానవంతుణ్ణి అనే గర్వం ఉండదు. నేను జ్ఞానవంతురాల్ని అనే గర్వం ఉండదు. వీటన్నిటిలో నేను అన్ఫిట్. నేను నీకు పనికి వస్తానయ్యా, ఏ యోగ్యత లేదయ్యా నాకు, ఏ యోగ్యత లేదని గుర్తించావు చూడు, అదే నీ యోగ్యత, దా అంటాడు. దేవునికి మహిమ. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. ఏమిటి నీ అర్హత? విరిగి నలిగిన మనస్సే. వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనసు వాళ్ళకి దేవుడు వశంగాడు కాడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనస్సున్న వాళ్ళకి వశం కాడు. అందుకే మాసిలమ్మణి గారు పాట పాడుకున్నాడు. ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనిదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడిన బలలు
కాబట్టి మనం ఒకవేళ విరగకపోతే దేవుడు పని కట్టుకొని విరగొడతాడు. ఆ విరగొట్టే పనిలో భాగంగానే కొన్ని భూ సంబంధమైన శ్రమలు, సమస్యలు, ఎదురు దెబ్బలు తగలనిస్తాడు. అప్పటిదాకా బాగా బిర్రుగా కఠినంగా ఉన్న మనసునే కొన్ని చేదైన అనుభవాల్లోకి తీసుకెళ్ళి విరగొడతాడు. ఎందుకయ్యా నా మనసుని ఇట్లా విరిచేశావు అంటే, నేను నీకు ఆసన్నుడిని అవుదామని అంటాడు. అర్థమైందా? నా మనసు గట్టిగా ఉంటే నాకు వశం కావా? కాను. మరి ఎప్పుడు వశం అవుతావు? నీ మనసు విరిగిన నాడు నీకు వశం అవుతాను అంటాడు. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడనే మాట కీర్తనల్లో ఉందని మీకు తెలుసా? మీకు తెలుసా? నాకు కూడా తెలుసు. ఇంకెందుకు అట్టయితే చూడటం? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, ఏమనుంది? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా వశుడు, ఆసన్నుడు. కాబట్టి ఇప్పుడు మనకి మనస్సు యొక్క నిర్మాణం అనేది చూసుకోవాలి. ఆ మనస్సు యొక్క నిర్మాణంలో మొట్టమొదటిది విరిగి నలిగిన మనస్సు. ఈ విరిగి నలిగిన మనస్సే దీన మనస్సు కూడా అవుతుంది. అర్థమైందా? ఏ మనస్సు? ఎస్, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. ఏమండి, ఒకప్పుడు తెలియక మనం మిడిమేళంగా నడమంతరంగా ఊరేగిన, ఏమయ్యో వినండి, ఒకప్పుడు తెలియక మనం మిడిమేళంగా నడమంతరంగా ఎట్టబడితే అట్టు ఊరేగిన, ఇప్పుడు దేవుడు తెలియజెప్పిన తర్వాత మనం మారాలా. ఆ నడమంతరం విరగాల, ఆ మిడిమేళం విరగాల. విరిగి మన మనస్సు దీన మనస్సు అయిపోవాలి. ఏ మనసు? అశోక్ మొన్న ఒక మాట అడిగాడు నన్ను. అశోక్ వాహనంలో వెళ్తూ ఉంటే ఒక మాట అడిగాడు. మనుషులు చాలామంది ఉన్నారు, సేవకులు చాలామంది ఉన్నారు, ఎందుకని దేవుడు అందరినీ ఒకే విధంగా వాడుకోడు అన్నాడు. ఎందుకు అందరినీ ఒకే విధంగా బ్లెస్ చేయడు అన్నాడు, ఆశీర్వదించడు అన్నాడు. నిజమే. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అందరూ ఒకే ఆశీర్వాదంలో లేరు. కొంతమంది ఎక్కువ ఆశీర్వదించబడ్డారు, కొంతమంది తక్కువ ఆశీర్వదించబడ్డారు. అవునా కాదా? కొంతమంది దేవుడి దగ్గర నుండి ఎక్కువ కార్యాలు స్వతంత్రించుకున్నారు, కొంతమంది తక్కువ కార్యాలు స్వతంత్రించుకున్నారు. అవునా కాదా? నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తాను. మీకు డౌట్ రాలేదా? మీకు డౌట్ రాలేదా? వాళ్ళు అన్ని కార్యాలు పొందుకున్నారు, నాకేంది కొన్ని కూడా జరగట్లేదు అని ఎప్పుడు డౌట్ రాలేదా? వచ్చింది. రాకపోతే ఎట్ట మనుషులం కదా, వచ్చింది. మన చూపంతా పక్కనే ఉంటుంది ఏ గాడికి. దేవునికి స్తోత్రం. పాయింట్కి వద్దాం. అశోక్ అడిగాడు నన్ను, సేవకులు ఉన్నారు, సేవకుల్లో కూడా కొంతమంది ఎక్కువగా దేవుని చేతిలో వాడబడ్డారు, కొంతమంది తక్కువగా వాడబడ్డారు. కొంతమందికి దేవుడిచ్చిన కృప స్పష్టంగా కనపడుతుంది, కొంతమందికి కనబడట్లేదు. ఎందుకని ఈ తేడా? విశ్వాసుల ఆశీర్వాదం విషయంలో ఆ తేడా కనపడుతుంది, సేవకులు వాడబడే విషయంలో కూడా ఆ తేడా కనపడుతుంది. కారణం ఏంటి అనే మాట అడిగారు అశోకుడితో పాటు ఇంకొకడు అంటే మన పావన్ రాజు అడిగాడులే. ఏమి అప్పుడు చెప్పా ఇద్దరికి, ఒరే దానికి చాలా కారణాలు చెప్పొచ్చు, అదని ఇదని ఇదని అదని చాలా కారణాలు చెప్పొచ్చు. అన్నీ చెప్పను కానీ ఒకే ఒక్కటి చెప్తా. ఇదేంటంటే దీన మనస్సురా అని చెప్పా. విరిగి నలిగిన మనసు, దీన మనస్సు. అది కానీ సాధన చేస్తే, అది కానీ సాధిస్తే, ఆ దీన మనసు అన్నా, ఆ విరిగి నలిగిన మనసు అన్నా ఇష్టంరా యేసయ్యకి. స్తోత్రం. అర్థమైందా? కానీ కొంతమంది దాన్ని సాధన చేయట్లేదు. నేను ఇలా ఉండకూడదు, ఇలా నేను పెడగా ఉంటే దేవుడికి నచ్చను, నేను విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి, నేను దీన మనసులోకి రావాలి అని ఒక సేవకుడైనా ఒక విశ్వాస అయినా తానున్న స్థితిని గుర్తుపట్టి
తను వినయంలోనికి, దేన మనసులోనికి, విరిగి నలిగిన మనసులోనికి రావాలి అనేదాన్ని చాలామంది సీరియస్గా తీసుకోవట్లేదురా. అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు, వాడుకుంటాడు, దీవిస్తాడు. ఎందుకంటే ఆ మాట బైబిల్లో చెప్పాడు. బైబిల్లో బోల్డన్ని వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్లో బోల్డన్ని వాగ్దానాలు ఉన్నాయి. అయితే ప్రతి వాగ్దానానికి ముందు షరతులు వర్తిస్తాయి. ప్రతి వాగ్దానానికి ముందు షరతులు కూడా ఉంటాయి. నేను నీకు కృపనిస్తాను అంటాడు, షరతులు వర్తిస్తాయి అంటాడు. కృప పొందాలంటే ఏం చేయాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. నీ పాపములన్నిటినీ నేను తొలగిస్తాను, నిన్ను శుద్ధీకరిస్తాను, షరతులు వర్తిస్తాయి. అది నువ్వు పొందాలంటే నీ పాపములను నా ఎదుట ఒప్పుకోవాలి. ఇది షరతు. నువ్వు ఒప్పుకోకపోయినా నేను క్షమిస్తానల్లా. నిద్రలో కూడా అనుకోవద్దు. నువ్వు ఒప్పుకోకపోయినా నేను నిన్ను క్షమిస్తానని చెప్పాలా? ఎక్కడ? నువ్వు ఒప్పుకో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, నేను వదిలేస్తా, నేను క్షమిస్తా. షరత్ ఏంటి? ఒప్పుకోవాలి. స్తోత్రం. నా కృప నీకు ఇస్తా. షరత్ ఏంటి? దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, వినయము గల మనస్సు. ఈ మనసు యేసయ్య కలిగి ఉన్న సుగుణాలలో ఒకటండి. యేసయ్యకున్న సుగుణాలలో ఒక సుగుణం ఏంటంటే దీన మనసు అండి. ఎంత దీన మనసు అంటే, రాజాది రాజు, దేవాది దేవుడై ఉండి సర్వలోకానికి ఆ చేతులే నిర్మాణం చేసినాయి. సర్వలోకాన్ని, సమస్తానికి రాజై ఉండి ఎంత తగ్గించుకున్నాడండి. మనుషుల చేత ఉమ్మివేయబడ్డాడు, ముఖం మీద వెంట్రుకలు పెరగవేయబడ్డాడు, దూషణ పొందాడు, బూతులు తిట్టించుకున్నాడు, అరచేతుల దెబ్బలు తిన్నాడు, కాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు. అసలు ఆయన ఎక్కడా? అసలు ఆయన ఏందండి? ఆయన ఎవరు? ఇందాక పాడాం ఆరాధనలో, ఆకాశ గగనాలను ఎవరు జాన్తో కొలిచాడు? తండ్రి జాన్తోనా, కుమారుడి జాన్తోనా? తండ్రి గదల్లా కుమారుడే మొత్తం నిర్మించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ సర్వ సృష్టి చేసినవాడు యేసయ్యే. ఆఖరికి మనల్ని చేసినవాడు కూడా యేసయ్యే. అందరికీ సృష్టికర్త అయి ఉండి అసలు సార్వభౌముడండి, జడ్జి ఆయనే. ఆ మాట కూడా బైబిల్లోనే ఉంది. చూడు కావాలంటే రోమపత్రిక 8:34 చదువు. రాజాదిరాజు ఆయనే, శిక్ష విధించు, కింగ్ ఆఫ్ ద కింగ్స్. స్తోత్రం. ఆయనే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు. చాలిక. శిక్ష విధించేది ఎవరు? శిక్ష విధించేవాడిని ఏమంటారండి? జడ్జ్, న్యాయాధిపతి. సమస్తాన్ని శాసించటమే తప్ప, సమస్తానికి తీర్పు తీర్చి శిక్షలు విధించటమే తప్ప తీర్పుకు లోబడటం తెలియని ఆయన ఎంత తగ్గించుకున్నాడు. పొంతి పిలాతు సభలో నిలబడి దీనిపై తలంచుకున్నాడండి. పిలాతు సింహాసనం మీద కూర్చుంటే యేసయ్య నిలబడ్డాడు నేరం చేసిన వాళ్ళలాగా. అసలు యేసయ్య ఎక్కడా, పిలాతు ఎక్కడా? రేపు పిలాతు కూడా ఉంటుంది. పొంతి పిలాతుకు ఉంటుంది రేపు. మిత్రభావాలు అక్కడ. ఎందుకు తెలుసా? ఇదేమి నాడు నా ఎదుట తీర్పుకు నిలిచిన యేసే కదా ఈ సింహాసనాన్ని అధిరోహించింది. ఏమిటి